ఏంటి ఇంటిగ్రేషన్ ద సమ్. సో ఇది ఇంపార్టెంట్ సమ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 30 x/x² + 16 dx. సో 1/2 30 2x ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఇది డెరివేషన్ అప్లై చేస్తాం. ఇక్కడ డెరివేషన్ ఉంది కదా dx అనేది dx అప్లై చేస్తే మనకి డెరివేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, x కాస్త 2x అవుతుంది. నెక్స్ట్ x² + 16. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసి 1/2. ఇక్కడ మనకి 1/2 అనేది ఇక్కడ 2/2 చేసాం అన్నమాట. 2/2 ఇక్కడ 1/2 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయడానికి మనకి యూస్ అవుతుంది కాబట్టి సో 1/2 × 2 రూట్ డెరివేషన్ అప్లై చేస్తే x² + 16 × 30. సో మనం ఇంటిగ్రేషన్ని అప్లై చేస్తే మనకి ఇది ఇంటిగ్రేషన్ √2 x² + 16 2 ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో ఏవైతే ఉన్నాయో 3 and 0 ఇటువైపు వస్తుంది అన్నమాట. సో ఇదేంటి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) by f(x). ఫార్ములా ఏంటి, dx. ఫార్ములా ఏంటి 2√f(x) అన్నమాట. 2√f(x) అనేది మనకి ఫార్ములా. సో ఈ ఫార్ములాని తీసుకొని ఈ ఫార్ములాని మనం అప్లై చేసాం. ఇది ఎలా వచ్చేసింది డైరెక్ట్గా అంటే మనం f'(x) అంటే f'(x) ఇది f(x)గా తీసుకుంటే మనకి ఇక్కడ మనం 2√x² + 16 30 అని చెప్పేసి మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇక్కడ స్టెప్ అనేది వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి 2 2s 3 3s 9. నెక్స్ట్ x+లో మనం x+లో ఏం అప్లై చేస్తాము, 3 అప్లై చేస్తాం. ఈ 3ని x+లో అప్లై చేస్తే 3 3s 9 and 16. ఓకే, మైనస్ √0 ఇక్కడ 0 ఉంది కదా, 0 అప్లై చేస్తే 0 - 16 ప్లస్ అది అప్లై చేస్తే మనకి ఇక్కడ 5 √5 - √16 వస్తుంది. సో ఇక్కడ మనకి 5² కదా, సో 5² అంటే స్క్వేర్కి రూట్ 5 - 4 = 1 అనేది మనం తీసుకోవచ్చు. సో ఇది సింపుల్ సమ్ మనం ఇంటిగ్రేషన్లోది. సో 4 మార్క్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక్కసారి ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 30 x/x² + 16. ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది మనం ఫస్ట్ డెరివేషన్ అప్లై చేసుకున్నాం. డెరివేషన్ అప్లై ఎలా చేసుకుంటాము, మనకి ఏదైనా ఫార్ములా ఉంది. సో ఇక్కడ 2/2 మనం 2/2 తీసుకుంటే మనకి ఫార్ములాలో అప్లై చేసుకోవచ్చు అనే ఒక థాట్ అనేది రావాలన్నమాట. సో మనం 2/2తో మల్టిప్లికేషన్ అండ్ డివైడింగ్ విత్ 2/2 చేసుకుంటే మనకి ఇక్కడ ఇలాగా ఈ ఫార్ములా అనేది అప్లై చేసుకుంటాం. ఫార్ములా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) by f(x) dx = 2√f(x). అది మనం ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ 2√f ఏదైతే ఉందో అది అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ సేమ్ దాన్ని నార్మల్ ప్రొసీజర్ అప్లై చేసుకుని సమ్ అనేది సింప్లిఫికేషన్ అనేది చేస్తాం.